పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత భారతదేశ ప్రభుత్వం 13 రోజులు టైం తీసుకొని ప్రాపర్ గా ప్లాన్ చేసి పాకిస్తాన్ మీద అటాక్ చేసింది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి 9 టెర్రరిస్ట్ స్పాట్స్ మీద అంటే టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేసిందని చెప్తా ఉన్నారు. అయితే భారతదేశం అనేది పహల్గామ్ అటాక్ ఏప్రిల్ 22వ తారీఖున జరగగానే పాకిస్తాన్ మీద ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ చేసింది. పాకిస్తాన్ కు వాటర్ వెళ్లకుండా పాకిస్తాన్ జీడిపిలో ఉన్న 23% మీద డైరెక్ట్ అటాక్ చేసిందనమాట. యుద్ధం అంటే డైరెక్ట్ కత్తులు, తుపాకులు, బాంబులతోనే కాకుండా ఫైనాన్షియల్ సిస్టమ్ ని దెబ్బతీయడం, అక్కడ ఉన్నటువంటి మిలిటరీ మొరాల్ దెబ్బతీయడం, తర్వాత వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంలో భాగంగా వార్ టాక్టిక్స్ లో భాగంగానే ఇండస్ వాటర్ ట్రీటీని భారతదేశ ప్రభుత్వం రద్దు చేసుకున్నదనమాట. అబియన్స్ అంటే తాత్కాలికంగా రద్దు చేయడం. దాని తర్వాత పాకిస్తాన్ ని డిప్లొమాటిక్ గా ఐసోలేట్ చేయడం అంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ లో పాకిస్తాన్ ని దాదాపు ఐసోలేట్ చేసే ప్రయత్నం చేసింది. ఇట్లా భారతదేశం అనేది వార్ అనేది పహల్గామ్ అటాక్ జరిగిన మరునాటి నుంచే భారతదేశం పాకిస్తాన్ మీద తక్షణ యుద్ధం ప్రకటించింది అనమాట. ఈ రోజు జరిగిన ఆపరేషన్ సింధూర్ అనేది ఇందులో ఒక భాగం మాత్రమే.